నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలలో ఇదే నెమ్మది కలుగుచేయుచున్నది అని 119వ కీర్తనకారుడు మాట్లాడే మాట మనం చూస్తాం. ఒక రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారం. దేవుని వాక్యం ద్వారా మనం బ్రతుకుతాం. దేవుని వాక్యాన్ని చదవటం ఎవరికో బోధించడం కోసం కాదు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం ఎవరికో వర్తమానం చెప్పడం కోసం కాదు. దేవుని వాక్యం మొదట చదవాల్సింది మన వ్యక్తిగత జీవితాల కొరకు. దేవుని వాక్యపు ప్రత్యక్షత అనేది ఎఫెసీ సంఘానికి ఉండాలని, లేక ఒక కాపరిగా తనను వెంబడించుచున్న రక్షించబడిన దేవుని పిల్లలైన వారికి వాక్య ప్రత్యక్షత గల జ్ఞానముతో కూడిన మనస్సు కలిగి ఉండాలనే ఉద్దేశంతో అపొస్తలుడైన పౌలు గారు తన సంఘస్థుల కొరకు ఎంతో ప్రార్థన చేశాడు. ప్రియులారా, మనము యేసు ప్రభు వారిని వెంబడించుచున్న జీవితంలో వాక్య ప్రత్యక్షత గల మనసు చాలా విలువైనది. అనగా వాక్యాన్ని దైవజీవనంలో బోధిస్తుంటుండగా మనము ఆ వాక్యాన్ని గ్రహించేవారిగా ఉండాలి. వాక్యాన్ని చదువుతున్న వారు ఎవరైనా సరే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాక్యాన్ని చదువుతూ ఉంటుండగా ఆ వాక్యం మనకు సరైన గ్రహింపులోకి రావాలి. ఆ గ్రహింపు ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ వాక్యం ద్వారా మనము బ్రతికించబడతాం. ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, మన జీవితం మనకి స్పష్టమైన రీతిలో అర్థమవడానికి మాత్రమే కాకుండా సరైన రీతిలో మనం నడవడానికి కూడా ఉపయోగపడుతుంది. 119వ కీర్తన 105వ వాక్యం చెబుతుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనదని. అవును, నా త్రోవ అనగా నా జీవిత యాత్ర, నా జీవిత ప్రయాణంలో వాక్యము నాకు వెలుగు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. వెలుగులో గనక మనం నడవకపోతే ఎటుపోతున్నామో తెలియదు, ఎలా ఉంటున్నామో లేక ఎక్కడ అడుగేస్తున్నామో మనకు తెలియదు. చీకటిలో నడిచే ప్రయాణం ప్రమాదకరమైంది కదా. వాక్యం లేకుండా జీవించే జీవితము కూడా అంతే ప్రమాదకరమైంది. కాబట్టి మన అనుదిన జీవితంలో వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కార్యక్రమాలైనా ఏ విషయమైనా సరే వాక్యంతో మన జీవితాన్ని పోల్చుకొని ఆ రీతిగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితాలు బ్రతికించబడతాయి. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మన అనుదిన జీవితంలో అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్.